మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక అనారోగ్యం అంటే ఏమిటి? మానసిక అనారోగ్యాన్ని గుర్తించడం ఎలా అనే విషయాలు ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పాను. ఆ వీడియోల యొక్క లింకులు కింద ఉంటాయి. వాటిని క్లిక్ చేస్తే మీకు ఆ విషయాలు మీకు తెలుస్తాయి. అయితే మానసిక అనారోగ్యం ఉన్నప్పుడు సైకాలజిస్ట్ని కలవాలా? సైకియాట్రిస్ట్ని కలవాలా? సైకాలజిస్ట్ కలిస్తే ఏ సైకాలజిస్ట్ని కలవాలి? ఇప్పుడు మా వీధికో సైకాలజిస్ట్ కనిపిస్తూ ఉన్నాడు, ఎవరిని కలవాలి అనే అనుమానం చాలా మందిలో వ్యక్తమవుతూ ఉంటుంది. చాలామంది నన్ను సోషల్ మీడియా అడుగుతారు, ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు. దానికి సమాధానమే ఈ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. మానసిక సమస్య ఉన్నప్పుడు ఎవరిని కలవాలి? సైకాలజిస్ట్నా? సైకియాట్రిస్ట్నా? వీళ్ళిద్దరి మధ్య తేడాలు ఏమిటి? చాలా కాలం పాటు మీడియాలో పనిచేశాను, చాలా సంవత్సరాల నుంచి మీడియాలో కనిపిస్తూ ఉన్నాను. చాలా పెద్ద పెద్ద మీడియాల్లో ఉండే పేరెనికైన యాంకర్లకు కూడా సైకాలజిస్ట్కి సైకియాట్రిస్ట్ డిఫరెన్స్ తెలియదు. సైకాలజిస్ట్ అంటే డిగ్రీ, పీజీ సైకాలజీ చేసిన వాళ్ళు సైకాలజిస్టులు. అలా కాకుండా ఎంబీబీఎస్, ఎండీ సైకియాట్రీ చేసిన వాళ్ళు సైకియాట్రిస్టులు. ఇది బేసిక్ డిఫరెన్స్. సైకాలజిస్టులు కేవలం థెరపీ మాత్రమే చేస్తారంటే మాటలు మాత్రమే, టాక్ థెరపీ మాత్రమే ఉంటుంది, సైకోథెరపీ ఉంటుంది. అంటే ఏ సైకాలజిస్ట్ కూడా మందులు ఇవ్వకూడదు, మందులు ఇవ్వడం శిక్షార్హం. సైకియాట్రిస్ట్ అనేవాళ్ళు మెడిసిన్ ద్వారా వాళ్ళు మానసిక రుగ్మతలకి వాళ్ళు మెడిసిన్ అందిస్తారు. ఏంటి థెరపీ ఏమిటి, లేకుంటే ఈ కెమికల్స్ ఎందుకు, మెడిసిన్స్ ఎందుకు వాడాలి అనే దానికి ప్రశ్న అనుమానం మీకు రావచ్చు. ఏ మానసిక సమస్య అయినా కానివ్వండి, ముందు మైల్డ్ లెవెల్లో మొదలవుతుంది. యాంగ్జైటీ ఉంది, మైల్డ్ యాంగ్జైటీ ఉంటుంది. ఆ మైల్డ్, మోడరేట్, కొంచెం సివియర్ ఉన్నప్పుడు మనం సైకోథెరపీ సరిపోతుంది. అంటే మాటలు చెప్పి కొన్ని ఎక్సర్సైజ్లు చేయడం ద్వారా, కొన్ని మైండ్ సెట్ మార్చడం ద్వారా ఆ సమస్య అనేది సద్దుమణుగుతుంది. మీరు సాధారణ జీవితాన్ని అనుభవించవచ్చు. ఆ సమస్యని నిర్లక్ష్యం చేసినప్పుడు, ఆ సమస్య మితిమీరినప్పుడు, ఆ సమస్య యొక్క ఫలితాల వల్ల మీ మెదడు రసాయనాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. రసాయనాలు ఇంబ్యాలెన్స్ అవుతాయి. అప్పుడు ఆ రసాయనాలని, ఆ కెమికల్స్ని బ్యాలెన్స్ చేయడం కోసం మెడిసిన్ అవసరం అవుతుంది. ఆ మెడిసిన్ సైకియాట్రిస్ట్ అందిస్తాడు. ఇలాగా టాక్ థెరపీ చేసేవాళ్ళు సైకాలజిస్టు, మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు సైకియాట్రిస్టులు. అయితే ఎవరిని కలవాలి? మైల్డ్, మోడరేట్లో ఉన్నప్పుడు మీరు సైకాలజిస్ట్ని కలవండి. కొంచెం సివియర్గా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానివ్వండి సైకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు మైల్డ్, మోడరేట్తో వాళ్ళు కేసు స్వీకరిస్తారు. సివియర్గా ఉంటే వాళ్ళే మిమ్మల్ని సైకియాట్రిస్ట్కి రిఫర్ చేస్తారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సైకియాట్రిస్ట్ అనే వాళ్ళకి ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు ఉంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న వాళ్ళే డాక్టర్లుగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉన్న వాళ్ళే సైకియాట్రిస్టులుగా ప్రాక్టీస్ చేయాలి. వేరాజ్ సైకాలజిస్టులకి అలాంటి బోర్డు ఒకటి లేదు. మొన్నటి వరకు కూడా రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒకటి మాత్రమే ఉంది. ఈ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఇండియా కౌన్సిలింగ్ సైకాలజిస్టులని, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ని గుర్తిస్తుంది. అంటే తీవ్రమైన మానసిక రుగ్మతలు ఉన్న వాళ్లకు కావాల్సిన కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, రకరకాల థెరపీని అందించడము, అసెస్ చేయటము, డయాగ్నోస్ చేయటము, ఇటువంటి పనులన్నీ ఆర్సీఐ రికగ్నైజ్డ్ పొందిన సైకాలజిస్టులు మాత్రమే చేయాలి, సర్టిఫై చేయటం కూడా. కానీ మన దేశంలో ఉండే క్లినికల్ సైకాలజిస్టుల సంఖ్య చాలా చాలా తక్కువ. మన దేశ జనాభా 145 కోట్లు ఉంది. అంతమంది యొక్క మానసిక సమస్యలకు సరిపడా కేటర్ చేసిన క్లినికల్ సైకాలజిస్టులు లేరు. కాబట్టి చాలామంది మామూలు డిగ్రీ చదివిన వాళ్ళు కూడా సైకాలజిస్టులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఒక 2 దశాబ్దాలుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా సైకాలజీ అందించడం వల్ల, డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా సైకాలజీ ప్రాక్టీస్ చేయడం వల్ల, దానివల్ల కొంచెం స్టాండర్డ్స్ అనేవి పడిపోయిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఎలీడ్ సైన్సెస్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారము 3600 గంటలు క్లాస్ రూమ్లో కూర్చొని చదివిన వాళ్ళు మాత్రమే ప్రాక్టీస్ చేయడానికి అర్హులు అని చెప్పేసి ఆ యాక్ట్ నిర్ణయిస్తుంది. అంటే ఏంటి? డిగ్రీ ఆర్ పీజీ సైకాలజీ చేసిన వాళ్ళు, అండ్ పీజీ ప్లస్ డిప్లొమా రెగ్యులర్గా సైకాలజీ చేసిన వాళ్ళని బిహేవియరల్ సైంటిస్ట్ అనే పేరు ఇచ్చింది, బిహేవియరల్ హెల్త్ అనే పేరు ఇచ్చింది, బిహేవియరల్ సైంటిస్ట్ అనే పేరు ఇచ్చింది. బిహేవియరల్ హెల్త్ సైకాలజిస్ట్ అనే పేరు వాళ్ళు వాడుకోవచ్చు. సో అందువల్ల మీరు ఒక సైకాలజిస్ట్ని సంప్రదించేటప్పుడు మీరు చేయాల్సిందంటే ఫేస్బుక్లోనో, యూట్యూబ్లోనో, లేకుంటే ఇంకొకరు చెప్పారనో, అక్కడ బోర్డులు చూశారనో కాకుండా ఆ సైకాలజిస్టు ఎక్కడ చదివాడు, చదవకటే ముఖ్యం కాదు. అలాగే చదవకటే ముఖ్యం కాదు. డిగ్రీలో ఉన్న వాళ్ళందరూ గొప్ప సైకాలజిస్ట్ కాలేరు, డిగ్రీ లేని వాళ్ళందరూ చెడ్డ సైకాలజిస్ట్ నేను చెప్పడం లేదు. కానీ
ప్రాక్టీస్ చేయాలంటే మినిమం ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళల్లో మీకు ఎవరైతే నమ్మదగ్గ వ్యక్తి అనిపించారో, ఎవరైతే మీ సమస్యలో స్పెషలైజేషన్ చేశారో, ఎవరైతే మీ సమస్యని డీల్ చేయాలని మీరు అనుకుంటున్నారో అలాంటి వ్యక్తి దగ్గరికి మీరు కన్సల్టేషన్ కోసం వెళ్ళండి. ఆ వ్యక్తితో ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ సైకాలజిస్ట్ యొక్క చదువు గురించి కానీ, లేకుంటే ఆ వ్యక్తి అనుభవం గురించి కానీ తెలుసుకునే హక్కు మీకు ఉంది అనే విషయం గుర్తించండి. ఫస్ట్ సెషన్లో యూజువల్గా సైకాలజిస్ట్ అనేవాళ్ళు మీతో కూర్చొని మాట్లాడతారు, మీ కేసు హిస్టరీ తీసుకుంటారు. ఇవన్నీ కూడా మీకు డయాగ్నోసిస్ జరుగుతుంది. ఆ డయాగ్నోసిస్ జరిగినప్పుడు మీకు ఫస్ట్ సెషన్లో కంఫర్టబుల్గా ఈ సైకాలజిస్ట్తో నాకు కంఫర్టబుల్గా ఉంది, ఇతనితో నేను మాట్లాడగలను, ఇతనితో నాకు ర్యాపో ఉంది అని మీరు అనుకుంటే మీరు తర్వాత కంటిన్యూ కండి. లేదు అనుకుంటే మరో సైకాలజిస్ట్, మంచి సైకాలజిస్ట్ తీసుకొని అతని వద్దకు వెళ్ళండి. ఎందుకంటే ఈ కౌన్సిలింగ్ లేకుంటే థెరపీ అనేది ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ది సైకాలజిస్ట్ అండ్ ది క్లయింట్. మీ ఇద్దరి మధ్య మానసిక బంధం బాగున్నప్పుడు, మీ ఇద్దరి మధ్య కనెక్షన్ బాగున్నప్పుడు మీరు త్వరగా మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఆ కనెక్షన్ లేకపోతే, ఆ బాండింగ్ కనుక లేకపోతే సమస్య నుంచి బయటపడడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే మీ సైకాలజిస్ట్ మీద మీకు నమ్మకం లేకపోతే, మీ సైకాలజిస్ట్ మీరు నమ్మకపోతే అతను చెప్పే మాటలు కూడా మీ పైన, మీ మనసు పైన ప్రభావాన్ని చూపవు. కాబట్టి ఈ సైకాలజిస్ట్ ఒక సైకాలజిస్ట్ మీరు నమ్మితే అతని థెరపీ తీసుకోండి, నమ్మకపోతే మరే సైకాలజిస్ట్ చూసుకోండి. సో ఏ మానసిక సమస్య అయినా కానీ, ఏ మానసిక రుగ్మత అయినా కానీ మైల్డ్ మోడరేట్ లెవెల్లో ఉన్నప్పుడు మానసిక సమస్యలకి, భావోద్వేగ సమస్యలకి, అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్కి సైకాలజిస్ట్ సరిపోతాడు. యాంగ్జైటీ డిజార్డర్, డిప్రెషన్ డిజార్డర్, ఇటువంటి మూడ్ డిజార్డర్స్ లేకుంటే ADHD ఇటువంటి వాటికి క్లినికల్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ అవసరం అవుతారు. అవే సమస్యలు స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్, లేకుంటే క్లినికల్ డిప్రెషన్, పర్సిస్టెంట్ డిప్రెసివ్ డిజార్డర్, లేకుంటే ప్యానిక్ డిజార్డర్, సివియర్ ప్యానిక్ డిజార్డర్, ఇటువంటి తీవ్రమైన మానసిక రుగ్మతలకి ఖచ్చితంగా మందులు అవసరం అవుతాయి. అప్పుడు సైకియాట్రిస్ట్ని సంప్రదించాలి. మానసిక సమస్యలకి సైకాలజిస్ట్, మైల్డ్ మోడరేట్ మానసిక రుగ్మతలకి క్లినికల్ సైకాలజిస్ట్, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, తీవ్రమైన మానసిక రుగ్మతలకి సైకియాట్రిస్ట్. ఇది మీరు కలవాల్సిన డాక్టర్ల యొక్క వివరాలు, వాళ్ళు కలవాల్సిన పద్ధతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలో ఈ వీడియోపై మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో మాకు చెప్పండి. మీకు నచ్చినట్లుగా మరో వీడియో చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. నమస్తే.